వ్యవసాయ శాఖ మంత్రిగా రైతు బిడ్డ తుమ్మల. ఏరువాక తెలిసిన తుమ్మలకు వ్యవసాయ శాఖ. పామాయిల్ సాగుకు బాటలు వేసిన తుమ్మల. పామాయిల్ సాగుతో రైతును రాజుగా మార్చిన తుమ్మల. తెలంగాణలో 20 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగుకు బాటలు వేసిన తుమ్మల. తొలి పామాయిల్ మొక్కను ఎన్టీఆర్తో నాటించిన తుమ్మల. రేవంత్ క్యాబినెట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నియామకంపై అన్నదాతల హర్షం. భూమినే నమ్మిన రైతు బిడ్డ, సాగుబాటలో ఏరువాక తెలిసిన అస్సలైన రైతు. ఆరుగాలం రెక్కల కష్టం చెమటోడ్చే రైతుల కష్టాలు కడగండ్లకు ఎదురు నిలిచి ఆదర్శ వ్యవసాయానికి బాటలు వేసిన రైతు బాంధవుడు. సాంప్రదాయ వ్యవసాయంలో అప్పులు ఆత్మహత్యలతో సంక్షోభంలో చిక్కిన అన్నదాతలను ఆధునిక వ్యవసాయం బాట పట్టించిన మహర్షి. మట్టి వాసన తెలిసినోడు, ఉరికొయ్యలకు వేలాడే రైతుల కన్నీళ్లు చూసినోడు. ఆత్మహత్యలు కాదు, రైతును రాజుగా మార్చాలనే సంకల్పంతో పామాయిల్ సాగుకు బాటలు వేసి లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగుకు మార్గదర్శిగా మారిన ఆ ఆదర్శ రైతే తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతుగా పసిడి పంటలే కాదు, తోటి రైతుల ఇంట్లో సిరులు కురిపించే పామాయిల్ సాగుకు బాటలు వేసి రైతుల తలరాత మార్చిన మహర్షి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. ఆయన మంత్రే కాని తెల్లారక ముందే పొలం బాటపట్టే రైతు బిడ్డ. స్వయాన రైతు నిత్యం పొలాల్లో తిరుగుతూ, పచ్చని పంటల మధ్య తిరుగుతూ ఏరువాక తెలిసిన రైతాంగం కష్టాలు కడగండ్లు ఎదుర్కొన్న నిఖార్సైన రైతే తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లి తుమ్మల స్వగ్రామం. రాజకీయాల్లో రాకముందు వ్యవసాయం చేసే తుమ్మల సాగు కష్టాలు చూసినోడు, మట్టి వాసన తెలిసిన రైతు. తోటి రైతుల కష్టాలు బాగా తెలిసినోడు, వ్యవసాయంలో వలపడ ఏంటో దాపడ ఏంటో ఏరువాక వంట పట్టించుకున్న రైతు. అలాంటి తుమ్మలకు ఎన్టీఆర్ రాజకీయ జన్మ ఇచ్చారు. సత్తుపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తుమ్మల ఎన్టీఆర్ క్యాబినెట్ 1985లో చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా నియామకమయ్యారు. మంత్రి అవ్వడం కంటే ముందు ట్రాక్టర్తో పొలంలో దమ్ము చేసిన తుమ్మల. సాగు కష్టాలు చూసిన తుమ్మల రైతాంగం తలరాత మార్చి రైతులను రాజుగా మార్చాలనే తపనతో ఎన్టీఆర్ ఆశీర్వాదంతో పామాయిల్ సాగుకు బాటలు వేశారు తుమ్మల. పామాయిల్ సాగుకు బాటలు వేసి రైతును రాజుగా మార్చిన తుమ్మల. పామాయిల్ సాగు అంటే ఉమ్మడి రాష్ట్రంలో తుమ్మల పేరే వినిపిస్తుంది. 1986లో తొలిసారిగా నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చేతుల మీదుగా తొలి పామాయిల్ మొక్క నాటించి తన పొలంలో పామాయిల్ సాగు చేశారు తుమ్మల. తనతో పాటు కొందరు ఔత్సాహిక రైతులు పామాయిల్ సాగు మొదలుపెట్టారు. తుమ్మల ఎన్టీఆర్ చంద్రబాబు క్యాబినెట్లో 17 ఏళ్లు మంత్రిగా ఉండటంతో పామాయిల్ సాగును బాగా ప్రోత్సహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 50,000 ఎకరాల్లో పామాయిల్ సాగు విస్తీర్ణం పెరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత కేసీఆర్ క్యాబినెట్లో తుమ్మల మంత్రిగా ఉండటంతో పామాయిల్ సాగు విస్తరణ ఆవశ్యకతపై సీఎం కేసీఆర్కు వివరించారు తుమ్మల. నష్టాలు లేని వ్యవసాయం, లాభాలు నిత్యం ఉండేలా ఉద్యాన పంటగా పామాయిల్ సాగు విస్తరించాలన్న తుమ్మల ప్రతిపాదనకు కేసీఆర్ ఆమోదం తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు విస్తరించాలని కేసీఆర్ క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. పామాయిల్ సాగుకు వాతావరణ అవకాశాలపై అధ్యయనం చేసి 20 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగుకు వాతావరణం అనుకూలంగా ఉందన్న నివేదికలతో పెద్ద ఎత్తున పామాయిల్ సాగు పెరిగింది. పామాయిల్ రైతులకు అవగాహన క్షేత్రంగా మారిన తుమ్మల పామాయిల్ తోటలు. తెలంగాణ వ్యాప్తంగా పామాయిల్ కొత్తగా సాగు చేయాలనుకునే ఔత్సాహిక రైతుల కోసం పలు జిల్లాల నుంచి బస్సులలో వచ్చే వందల మంది రైతులకు తుమ్మల తన వ్యవసాయ క్షేత్రంలో స్వయంగా వారితో కలివిడిగా తిరుగుతూ ఎలా సాగు చేయాలి, లాభ నష్టాలు ఎలా ఉంటాయో చక్కగా వివరించి వారందరికీ తన వ్యవసాయ క్షేత్రంలో భోజనాలు పెట్టి పంపించేవారు. పామాయిల్ సాగు చూస్తే ఓసారి పామాయిల్ మొక్క నాటితే 40 ఏళ్లపాటు పంట దిగుబడి ఉంటుంది. 6వ సంవత్సరం నుంచి దిగుబడులు ఉంటాయి. అంతర పంటలుగా కోకో,
జాజికాయ సాగుకు తుమ్మల మొదట శ్రీకారం చుట్టారు. అంతర పంటలుగా పుచ్చకాయ సాగుతో సిరులు కురిపించేలా ఆధునిక సాగుకు బాటలు వేశారు తుమ్మల. రాజకీయాల్లో రాకముందు రైతు బిడ్డగా, స్వయాన రైతుగా పంటలు పండిస్తూ సాగు కష్టాలు చూసి, పంటకు పెట్టుబడుల ఇబ్బందులు, చీడపీడలు, పంట నష్టాలు, వాతావరణం కలిసి రాకపోవడం, తుపాన్ల వల్ల చేతికందే సమయంలో పంట నష్టం, ఇవన్నీ సగటు రైతుగా చూసిన తుమ్మల రాజకీయాల్లో వచ్చాక ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ క్యాబినెట్లో మంత్రిగా నిత్యం రైతాంగం సమస్యలు తీర్చేలా కృషి చేశారు. రైతులను రాజుగా మార్చాలనే పట్టుదలతో పామాయిల్ సాగుకు బాటలు వేసి యావత్ తెలంగాణ వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగుకు శ్రీకారం చుట్టేలా చేసి రైతాంగం చరిత్రలో నిలిచారు తుమ్మల. రైతుగా చక్కని పంటలు పండించడమే కాదు, తనకు వచ్చిన అధికారంతో వేలాది మంది రైతులను ఆధునిక వ్యవసాయం బాట పట్టించిన మార్గదర్శిగా చరిత్రలో నిలిచారు తుమ్మల. వ్యవసాయ రంగంలో ఎంతో అనుభవం ఉన్న అరుదైన నేతల్లో ఒకరైన తుమ్మలను రేవంత్ రెడ్డి తన క్యాబినెట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా నియమించడంపై ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు.